మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ జమునాల పెళ్లి రోజు సందర్భంగా సెంటినరీ కాలనీలోని పెద్దమ్మ దేవాలయంలో సోమవారం బీజేపీ నాయకులు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు మొలుమూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ దంపతులు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మేమున్నామని భరోసా కల్పించి ప్రజాసేవలో నిమగ్నమయ్యారని అన్నారు. హుజురాబాద్లో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యునిగా ఉంటూ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ వస్తున్నారని తెలిపారు. ఈటెల రాజేందర్ భవిష్యత్తులో అత్యున్నత పదవులు రావాలని, ఈ రోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం వారి పెళ్లి రోజు కావడం శుభపరిణామమని అన్నారు. పెద్దమ్మ దేవాలయం సెంటనరీ కాలనీ రామగిరి మండలంలో మరి శ్రీ గౌరవ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారి పెళ్లి రోజు సందర్భంగా మరి ఈ యొక్క పెద్దమ్మ దేవాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క చెట్లు నాటడం జరిగింది. ఆయనే ఎంపీగా గెలిచి గతంలో 7 సార్లు శాసనసభ్యునిగా గెలిచి మరి ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం పేదవాళ్లకు సాయం చేసుడే ధ్యేయంగా పనిచేస్తున్న కుటుంబం ఏదైనా ఉన్నది అంటే అది ఈటెల రాజేందర్ కుటుంబం. మరి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి గెలిచే శక్తి ఎవరికన్నా ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడు, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ గారు. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ తాను ఉన్నా అని ఒక నమ్మకం కలిగించిన ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఇవాళ మల్కాజ్గిరి కానివ్వండి, ఇవాళ ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంట్లో ప్రతి కార్యకర్త ఎవరు ఆపదతోటి పోయినా, ఏ అవసరం ఉండి పోయినా కూడా నేనున్నా అని సాయం చేసే వ్యక్తి ఈటెల రాజేందర్ దంపతులు. ఈ కార్యక్రమంలో సెంటినరీ కాలనీ బీజేపీ పట్టణాధ్యక్షుడు తీవ్ల శ్రీధర్ ముదిరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు మెరుగు శ్రీకాంత్, పూర్ణచందర్, మధునయ్య, విజయ మల్లేశ్వరి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.